రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఇకపై బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారంపై నిషేధం ఉంటుందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. మీకు తెలుసు 13th నాడు 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 4 o'clock వరకు ఉంటుంది. మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే బేసికలీ 116 మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 గంటల వరకు ఉంటుంది. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద సర్టెన్ ప్రోటోకాల్స్. ఈ లాస్ట్ 48 అవర్స్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ have to follow them. All election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. 144 CRPC లాగు చేస్తారు. డిఓస్, సిపిస్ వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people can assemble. So that is the basic thing. Display of election material in all types of media also has restrictions. There will be a total ban on transmission of bulk SMS, election related bulk SMS. Conduct of exit poll and publication and dissemination of result mida 6:30 PM on 1st of June వరకు ban ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బి అ పెయిడ్ లీవ్. సో ఎనీబడి ఫౌండ్ violating these instructions, actions will be taken. దీంతో సహా ఈరోజు రాత్రి, రేపు రాత్రి, very important from the point of view of monitoring the movement of various inducement related material, cash ఉండొచ్చు, liquor ఉండొచ్చు, all those things. అందుకనే entire machinery